చాలా మంది కనిపిస్తున్నారు ఆర్టిస్టులు. మీ బయోపిక్ ఏమైనా ఉందా ఇందులో? నాదేమీ లేదు. నా బయోపిక్ ఎందుకుంటది బ్రదర్? అంటే మీరు వాళ్ళలో కలిసిపోయారు, వాళ్ళకన్నా యాక్టివ్ గా ఉన్నారు కదా, ఎక్కడో రిలేట్ అయ్యారు, ఏ క్యారెక్టర్ తోనే రిలేట్ అయ్యారు అనిపించింది. ఏం లేదు, నేను ఆల్వేస్ యాక్టివ్, ఐఎమ్ ఏ పాజిటివ్ పర్సన్. అందరూ అలాగే ఉండాలి, ఉండేది ఒకటే లైఫ్. మీకు అలా బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి ఇందులో? ఈ బాయ్స్ లో ఏ బాయ్స్ క్యారెక్టర్ బాగా నచ్చింది? బాయ్స్ నాకెందుకు నచ్చుద్ది? క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ క్యారెక్టర్ దేనండి? క్యారెక్టర్ డెఫినెట్ గా పట్టుప్పి పగలబడి నవ్వింది అంటే మటుకి శ్రీహాన్ క్యారెక్టర్. అసలు మీరు ఎంత నవ్వుతారో నేను చెప్పలేను, దాని కొలమానం కూడా లేదు. తర్వాత గీత్ అయితే అసలు పర్ఫార్మెన్స్ ఎలా తీశాడు. ఇప్పుడు రథము ఇంకొక మూవీ 2 మూవీలు చేసిన తర్వాత నేనే ప్రొడ్యూసర్. సార్ ఎస్ఐ గారు సార్, సింగిల్ వర్డ్ ఏ క్యారెక్టర్? అంటే ఒక పేరే చెప్పాలా? ఒక్క పేరు చెప్పేచ్చా కదా, అదే అంతే. అంతే. లేడీస్ లో ఎవరు నచ్చారు కదా? అరే నన్ను ఎందుకు ఇప్పుడు? మీరే అన్నారు, మీరే క్లూ ఇచ్చారు అబ్బాయిలు ఎందుకు నచ్చుతారని. ఇప్పుడు ఒక్కరు కాకపోతే 4-5 పేర్లు చెప్పు. 3 అమ్మాయిలు చేశారు, 3 నచ్చారు. ఒక అమ్మాయి బాగా ఎక్కువ ఉంటుంది, ఒక అమ్మాయి మిడ్ సైజు, ఒక అమ్మాయి ట్రెడిషనల్ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ట్రెడిషనల్ ఉండే అమ్మాయిలు మార్నింగ్ పూట అలా నచ్చుతారు, కొంచెం సెమీగా ఉండే అమ్మాయిలు ఈవినింగ్, అట్లా నైట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ ఉండే వాళ్ళు నచ్చుతారు. ఆ 3 క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి. అందుకే అంటున్నాను, ఇది యూతే, అందరు యూతే. 60 ఏళ్ళు కూడా వర్జిన్ ఉండొచ్చు, చెప్తాను నేను ఎందుకో. సెక్స్ లో హ్యాపీ లేని వాళ్ళు అందరూ వర్జిన్స్ నన్ను అడిగితే, పెళ్ళై కూడా చెప్తున్నా నేను. ఓకే, అంటే మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు ఇందులో 3లో? అది ఇప్పుడే చెప్పా కదా, చెప్తా. టైం బట్టి మారిపోతారు. ఎస్, సమయాన్ని బట్టి మారిపోతారు. మిత్ర మంచి క్యారెక్టర్, చాలా డీసెంట్ క్యారెక్టర్, బాగా చేసింది. అదే విధంగా జెన్నీ, సెమీ, ఇంకొక అమ్మాయి బిజీ ఉంది. జెన్నీ చెప్పండి. మీకు సాయంత్రం బాగా నచ్చింది జెన్నీయా? మధ్యాహ్నం. సాయంత్రం మిత్ర మార్నింగ్ టెంపుల్కి వెళ్తుంటది కదా. ఓకే, ఈవినింగ్ 3 అమ్మాయి. వెరీ గుడ్. అంటే అందరూ సినిమాలో అయితే అందరూ బెస్టే. మీరు అడిగారు కాబట్టి ఆన్సర్ ఏదో ఒకటి చెప్పాలి కదా, వదలరు కదా. ఏదో చెప్పద్దు, ఉన్నదే చెప్పండి. ఉన్నదంటే అదే